హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కర్ణాటక స్పెషల్ వంచిన సారు చేసుకుందాం ఫ్రెండ్స్. వంచిన సారు చాలా ఫేమస్ ఫ్రెండ్స్ కర్ణాటకలో. కూరకైతే ఇలా ఉడకపెట్టుకున్నాను ఫ్రెండ్స్. అలసందలు వేసి తోటకూర వేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. దీని నీళ్ళంతా వంచి పెట్టుకున్నాను. దీంట్లో చింతపండు వేసి పెట్టినాను ఫ్రెండ్స్. ఇప్పుడు మసాలాకి కావాల్సిన పదార్థాలన్నీ చూసాం ఫ్రెండ్స్. ఎర్రగడ్డ, తెల్లగడ్డ, కొబ్బరి, జీలకర్ర, మిరియాలు, మెంతులు, ధనియాలు, టమాటా ఇవన్నీ వేయించుకోవాలి ఫ్రెండ్స్. వేయించే విధానం చూపిస్తాను. పెనం పెట్టి ఆయిల్ వేస్తాను ఫ్రెండ్స్. ఎర్రగడ్డలు వేసుకున్నాను. ఎర్రగడ్డలు తెల్లగడ్డలు వేసుకుంటాను. ఇప్పుడు ఇలా వేయించుకున్నాను ఫ్రెండ్స్. ఎర్రగడ్డలంతా ఇప్పుడు కొబ్బరి అంతా వేసిస్తాను. కొబ్బరి, ధనియాలు, ఇదంతా కొంచెం రోస్ట్ అయిన తర్వాత టమాటాలు వేసుకున్నాను. ఇప్పుడు టమాటాలు వేసుకున్నాను ఫ్రెండ్స్. టమాటాలు అంతా వేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, వేగిపోయిందంతా ప్లేట్లోకి తీసుకున్నాను. చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకుని చూపిస్తాను మళ్ళీ. ఇప్పుడు పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. కూరకి వేయించుకుని చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ వేడండి, సాసలు వేసుకున్నాను. తెల్లగడ్డ, ఇప్పుడు వట్టిమిరపకాయలు వేసుకున్నాను ఫ్రెండ్స్. వట్టిమిరపకాయలు, కరివేపాకు రెండు వేసుకున్నాను. ఎండుమిర్చి, కరివేపాకు రెండు వేసుకున్నాను. ఇప్పుడు కూరకు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మసాలా అంతా చల్లగాను ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాం. ఇప్పుడు కారానికి తగినట్లు కారపొడి వేసుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు అంతకు ముందుగానే కూరకు అంతా ఉడకపెట్టుకున్నాం కదా, దాన్ని కూడా కొంచెం మసాలాలోకి వేసుకోవాలి ఫ్రెండ్స్. మసాలాకి వేసుకొని రుబ్బుకోవాలి ఇదంతా. ఇప్పుడు మసాలాకి కొత్తిమీర కొంచెం వేసుకున్నాను ఫ్రెండ్స్. రుబ్బిన తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, కూరకు రెడీ అయిపోయింది. ఇప్పుడు సాంబార్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. వంచిన సారు చేసి చూపిస్తాను. ఇది అయిపోయింది, స్టవ్ కట్టేస్తాను. పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. సాసులు వేస్తాను నేను. ఎర్రగడ్డలు వేస్తున్నాను. ఎర్రగడ్డలు కొంచెం మొత్తం వేసుకుంటాను. ఇప్పుడు కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు మసాలా అంతా వేసుకున్నాను. కొంచెం పసుపు వేసినాను. అంతా ఇప్పుడు బాగా వేయించుకోవాలి మసాలా అంతా. మసాలా అంతా ఎగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్ అంతా వేసుకున్నాను. చింతపండు నీళ్ళు అంతా వేసి కలుపుతున్నాను. ఇది బాగా ఉడకాల. ఇంకా లాస్ట్లో చూపిస్తాను ఫ్రెండ్స్. వాటర్ అంతా వేసి ఇలా కలిపి పెట్టినాను ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు బాగా బాయిల్ చేసుకున్నాం. ఇప్పుడే ఉప్పు కారం అంతా చూసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది బస్సారు. వంచిన సారు బస్సారు అంటారు, వంచిన సారు అంటారు ఫ్రెండ్స్. రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.